చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీ క్యాలెండర్ ప్రకారం మార్చి 12 నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంతకీ రంజాన్ ఎందుకంత పవిత్ర మాసం? ఈ నెలలోనే రంజాన్ ఎందుకొచ్చింది? ఉపవాస దీక్షల వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్. ఈ ఏడాది సౌదీ అరేబియాలో మార్చి 10వ తేదీన ఆదివారం సాయంత్రం నెలవంక దర్శనమిచ్చింది. దీంతో 11వ తేదీ సోమవారం నుంచి అక్కడ చంద్రుడు దర్శనమిస్తున్నాడు. భారతదేశం, పాకిస్తాన్తో పాటు మరికొన్ని దేశాల్లో మరుసటి రోజున చంద్రుడు దర్శనమిచ్చాడు. అందుకే సౌదీ తర్వాతి రోజు నుంచి మన దేశంలో ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. మన దేశంలో 12వ తేదీ మంగళవారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెలను అత్యంత పవిత్రంగా భావించడానికి ప్రధాన కారణం ఏంటంటే దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలోనే ఆవిర్భవించింది. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమన్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన రోజా ఉపవాస దీక్షలు, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. మహమ్మద్ ప్రవక్త లా ఇల్లాహా ఇల్లాల్లా అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ మాసంలో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ దీక్షలతో శరీరం, మనసులోని మలినాలు ప్రక్షాళన కావడంతో పాటు సర్వ పాపాలు దహించుకుపోతాయని విశ్వసిస్తారు. సూర్యోదయ సమయంలో సహర్ నుంచి సూర్యాస్తమయం సమయంలో జరిపే ఇఫ్తార్ వరకు మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తారు. ఈ నెలలో ఎవరైనా చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని ముస్లింల ప్రగాఢ నమ్మకం. వయసుతో పనిలేదు. చిన్న, పెద్ద, ముసలి అందరూ భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉంటారు. ఉపవాస దీక్షలతో బలహీనతలను, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెప్తారు. ఖర్జూరపు పండు తిని దీక్ష విరమించిన తర్వాత పలు రకాలైన వంటకాలు భుజిస్తారు. ఈ వంటకాల్లో ప్రత్యేకమైనది హలీం. సుర్మాతో కళ్లకు కొత్త అందం వస్తుంది. కళ్లకు సుర్మా పెట్టుకోవడం కూడా ముస్లింలు సున్నత్గానే భావిస్తారు. ప్రవక్త హజరత్ మహమ్మద్ సదా సుర్మా పెట్టుకునేవారని అంటారు. పౌడర్ రూపంలో ఉండే సుర్మాను ముస్లింలు భరణంలో దాచుకుని ఇంటికొచ్చిన అతిథులకు అత్తరుతో పాటు కళ్లకు పెట్టుకోవడానికి కూడా ఇవ్వడం సంప్రదాయం. నమాజ్ చేసే ముందు ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకుని సుర్మా పెట్టుకుంటారు. ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, కళ్లకు ఆరోగ్యం కూడా. సాధారణంగా ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తుంటారు. ఇక రంజాన్ మాసంలో మత పెద్దలతో నమాజ్ చేయించడం ప్రశస్తమైనది. మసీదుకు వెళ్లలేని వారు తామున్న స్థలాన్ని శుభ్రం చేసుకుని ప్రార్థన చేస్తారు. నమాజ్ తర్వాత పిల్లలు, పెద్దలు అంతా ఒకరిపై మరొకరు స్నేహభావంతో అలాయ్ బలాయ్ అంటూ ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగ రోజు షీర్ ఖుర్మా అనే మధురమైన వంటను అందరికీ రుచి చూపిస్తారు. దీంతో వీరి నెల రోజుల దీక్ష పూర్తవుతుంది. ఖురాన్ సిద్ధాంతం ప్రకారం తాము సంపాదించిన దానిలో పేదవారి కోసం ఎంతో కొంత దానం చేయాలని భావిస్తారు. పండ్లు, గోధుమలు, సేమియా, బట్టలు, బంగారం దానం చేయాలని ఖురాన్ చెబుతోంది. ఈ దానాల వల్ల నిరుపేదలు కూడా పండుగ రోజు సంతోషంగా ఉండాలన్నదే ఆంతర్యం. లోకంలో ఎంతోమంది అభాగ్యులు, నిరుపేదలు ఆకలితో అలమటిస్తూ దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారో వారిపై మానవత్వం చూపాలన్నదే ఉపవాస దీక్షల వెనుకున్న ఆంతర్యం.